హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డుకి ఎక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తో 11 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని, మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. కానీ ఇండస్ట్రీకి తాను చాలా కష్టపడి వచ్చానని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్య ఆరోపణలు తీవ్రంగా ఖండించిన రాజ్ తరుణ్ లావణ్య కేవలం డబ్బుల కోసం ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ఇక మరోవైపు మల్హోత్రా సైతం లావణ్యనే తప్పుపడుతూ మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఇక ఇండస్ట్రీలో ఎన్నో కలలతో సినీ రంగం వైపుకు వచ్చిన స్వాతి అనే యువతి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు అందరి కళ్ళు ఇండస్ట్రీ వైపే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. వెండి తెరలో తారాజువుల వెళుతున్న కొంతమంది జీవితాల్లో అనుకోని సంఘటనలు అనేకమైన మలుపులు తిరుగుతున్నాయి. అయితే ఎంత పేరు వస్తుందో అంత పేరుకు తగ్గట్టు వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. మనం ప్రధానంగా గమనిస్తే ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? కలిసి ఉన్నంతకాలం పర్వాలేదు, ఇద్దరూ సఖ్యతగా ఉంటారు. తేడా వచ్చిందో ఎమ్మటే పోలీస్ స్టేషను, ఆ తర్వాత మీడియా. ఒక్కసారిగా ఈ తారల జీవితాల్లో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న ఈ కేసులు కావచ్చు, ఈ కామెంట్లు కావచ్చు ఇబ్బంది పడుతున్నాయి. మనం చూస్తే ప్రధానంగా రాజ్ తరుణ్ ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా లావణ్య అనే ఒక యువతి రూపంలో ఒక వివాదం చోటు చేసుకుంది. అసలు లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఉన్న తర్వాత బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎందుకు ఈ రకమైన వివాదాలు చోటు చేసుకున్నాయి? తప్పెవరిది అని మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే రాజ్ తరుణ్ మోసగాడా? లావణ్యను మోసం చేశాడా? ఎందుకు ఆమె పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది అన్న విషయం మీద ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సినిమా అనగానే అందరికీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మరి రాజ్ తరుణ్, లావణ్యలు ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. ఎక్కడ చెడింది? మనం ఒకవైపు కాకుండా ఇరువైపులా ఇద్దరి వర్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. రాజ్ తరుణ్ చెప్పే వర్షన్ మనం గమనిస్తే, ఆ అమ్మాయి పరిచయం అయింది, నేను సినిమా ఫీల్డ్కి వస్తున్న కొత్తలో నాకు ఆశ్రయం ఇచ్చింది, ఆ కన్సర్న్ ఉంది. ఎప్పుడైతే సినిమాలు రావడం, తర్వాత తాను ఆర్థికంగా పుంజుకోవడంతో తనకు కూడా సపోర్ట్ చేశాను, తర్వాత లివింగ్ రిలేషన్లో ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాం. కొన్ని సంవత్సరాల పాటు బాగానే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి డబ్బు మనిషి, డబ్బు కనుక ఇవ్వకపోతే తనను బెదిరిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అలాగనే ఇప్పుడు ఆమె ఉంటున్న నివాసం ఏమైతే విల్లా ఉందో అది కూడా నాదే అని చెప్పేసి చెప్పడం. మరి ఇప్పటికిప్పుడు ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఎందుకు అతని మీద విచిత్రమైన ఆరోపణలు? అతను వేరే అమ్మాయితో ఉంటూ తన నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు, తన పేరు చెప్తే సీరియస్ అవుతున్నాడు అని చెప్పని కూడా ఆమె పెట్టడం, తర్వాత తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈ రకంగా మోసం చేశారని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వెళ్ళడం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. తనకు లావణ్యకు, అంటే రాజ్ తరుణ్కు లావణ్యకు మధ్య లివింగ్ రిలేషన్లో ఉన్నాం, కలిసి చాలా కాలం బాగానే ఉన్నాం, కానీ ఆ అమ్మాయి వల్ల నేను ఎక్కడ కెరీర్ దెబ్బతింటుందో చెప్పని భయంగా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు ఉంటున్న విల్లా కూడా నాదే. డబ్బు మనిషి, డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ రకమైన వివాదాలు తన మీద చేస్తుంది. పబ్లిక్లో ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నిజమేనా? చేసి ఉంటాడా? చేసే ఉండవచ్చులే. ఇంత ఫేమ్ వచ్చిందంటే ఇలా అన్యాయాలు చేసి ఇలా అమ్మాయిలతో జీవితాలతో ఆడుకుని ఈ రకంగా వచ్చాడేమో అని చెప్పి అనుకుంటారు. కానీ దాంట్లో కూడా చాలా నిగూఢమైన రహస్యాలు,
బయటికి రాని వాస్తవాలు చాలా ఉంటాయి. ఈ వాస్తవాలు తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. డెఫినెట్గా తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా నిబద్ధతతోటి న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలించి ఆ తర్వాతనే ఒక కంక్లూజన్కి వస్తారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో పోలీసులకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రకమైన రిజల్ట్ కనిపిస్తుందో ప్రతి కేసులో కూడా తెలంగాణ పోలీస్ బ్రాండ్ మార్క్ కనిపిస్తూ ఉంది. మరి రాజ్ తరుణ్ కేసులో కూడా అలాగనే పోలీసులు ఒక న్యాయపరమైన విషయాన్ని దానిలో అసలు మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు విషయాన్ని తేలుస్తారని కూడా రాజ్ తరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి లావణ్య చేసిన ఆరోపణల్లో నిజమంతా, నిజంగానే ఆమె చేసిన ఆరోపణల్లో నిజాలున్నాయా? మరి ఇప్పటికే 91 CRPC కింద నోటీసులు జారీ చేసిన తర్వాత ఆమె ఎందుకు స్పందించలేదు? మరి కంప్లైంట్ ఇచ్చావు కదా, దాని దగ్గర సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయమని ఇప్పటికే పోలీసులు కోరారు. దాని మీద పోలీసులు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాజ్ తరుణ్ కూడా రెడీగా ఉన్నాడు. నన్ను కనుక పోలీసులు పిలిస్తే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరిస్తాను, ఖచ్చితంగా నేనేంటో ప్రూవ్ చేసుకుని చెప్పని రాజ్ తరుణ్ ఒక పక్కన ధీమా వ్యక్తం చేస్తుంటే లావణ్య స్పందించకపోవడం అనేది కొంత అనుమానం వ్యక్తమవుతున్నప్పుడు కూడా మరి చూడాల్సిన బాధ్యత ఉంది. మరోవైపున కావూరు హిల్స్లో ఆత్మహత్య చేసుకున్న స్వప్నవర్మ ఆత్మహత్య గల కారణాలు ఆర్థికపరమైన కారణాల, ఒక మహిళా ప్రొడ్యూసర్గా ఉన్న ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఇంకేనా కారణం ఉందా? దాన్ని తేల్చాల్సిన పోలీసులే. ఆ ఆత్మహత్యలో కూడా మిస్టరీ ఉంది. దాంట్లో ఇంకా చాలా అంశాల నేపథ్యంలో, అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఖచ్చితంగా దానికి ఎంతో ధైర్యం కావాలి. మరి ఆమె నిర్ణయించుకున్న నిర్ణయం అంటే సినిమా పరిశ్రమలో ఒక వెలుగుదాము అని చెప్పని వచ్చిన ఆమె ఈ రకంగా నిర్జీవంగా పడిపోయి కుళ్ళిపోయిన స్టేజ్లో ఉందంటే మరి దానికి కారణం ఏంటి? పోలీసులు త్వరలో ఒక కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించారు. ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలు పోలీసులు ఉన్నారు కాబట్టి కోర్టులో సబ్మిట్ చేసే విషయాలతోటి ఎవిడెన్స్లు కూడా సేకరిస్తారు కాబట్టి మరి సినిమా పరిశ్రమలో జరుగుతున్న ఈ వివాదాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. మరి కలిసినప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న తేడా వస్తే చాలు ఇమ్మీడియట్గా వాళ్ళను ద్రోహులుగా అలాగనే రాక్షసులుగా చిత్రీకరించడం, మరి దాని మీద బయట గగ్గోలు పెట్టడం, ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం. మరి ఇలా జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఈ 2 కేసుల్లో కూడా తెలంగాణ పోలీసులు న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా దీంట్లో లావణ్య తరుణ్ విషయంలో కూడా ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. రాజ్ తరుణ్ లావణ్య విషయంలో న్యాయం ఎటువైపు ఉంది, తప్పెవరిది అన్న విషయమే కాకుండా ఈ శ్వేతవర్మ విషయంలో కూడా ఆమె ఆత్మహత్య గల కారణాలు ఆర్థికపరమైన అంశాల కారణమా లేక మరేదైనా ఉందన్న విషయం మీద పోలీసులే తేల్చాల్సి ఉంది.